హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ప్రిజ్మా 3Dని ఎలా యూజ్ చేయాలి, అది కూడా మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా యానిమేటెడ్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ అర్థమవ్వకపోతే మళ్ళీ చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ప్రిజ్మా 3D యాప్ని గూగుల్లో నుంచి అయినా లేకపోతే ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నది కానీ ప్రిజ్మా 3D అని ఉంటుంది. ప్రిజ్మా 3Dని ఎంటర్ చేశాక దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత కూడా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్రిజ్మా 3D యూటిలిటీ ఉంటుంది. మనం చేసిన ప్రాజెక్టులు అన్నీ ఇలా ఇక్కడ కనిపిస్తాయి. నేను కొన్ని ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, అవి కాకుండా యానిమేటెడ్ ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ మోడల్స్ అడుగుతుంది. ఇదేదో బాగుంది, ఇక్కడ ఐస్లాండ్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేద్దాం. ఫోన్ నేను తిప్పుతున్నాను, మరి ఇవన్నీ తిప్పగా ఇలా ఉంటుంది మొత్తం మన ఇష్టం ఇలాగా. అది ప్రిజ్మా మోడల్ అనమాట. అది తర్వాత దీంట్లోకి మనం ఒక క్యూబ్ యాడ్ చేయాలంటే క్యూబ్ కిందకి వెళ్ళిపోయాక నొక్కేసాక హోమ్లోకి వెళ్ళాక మోడల్స్ అని ఉంది కదా, మోడల్స్ మీద క్లిక్ చేయాలి. మనకు వస్తే మోడల్స్. సపోజ్ మనం ఒక క్యూబ్ తీసుకుందాం. ఫస్ట్ మనకి క్యూబ్ వచ్చింది. ఈ క్యూబ్ని ఎలా యానిమేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ ఏంటంటే ఇలా లెఫ్ట్కి రైట్కి అప్కి డౌన్కి మూవ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ రొటేట్ అనే సింబల్ కూడా ఉంది కదా, రొటేట్ మీద క్లిక్ చేస్తే రొటేట్ చేసుకుంటాక అవుతుంది అనమాట. ఇలాగా రొటేట్ చేసుకుంటాకే కింద స్కేల్ అని ఉంది కదా, స్కేల్కి ఇలా పెంచుకునేది తగ్గించుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు అనమాట. కింద మెటీరియల్ అని ఉంది. మెటీరియల్లోకి వెళ్తే మనకి ఇష్టమైన కలర్స్ టెక్స్చర్స్ అలాగా చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్స్ అలా కూడా చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్ ఈ కామన్ టెక్స్చర్ నార్మల్. రిఫ్లెక్షన్లోకి వెళ్తే ఇదిగోండి ఇలాగ మెరిసి ఇలాగా అలా ఒక్కటికి అనమాట. మంచి షైనింగ్ అవుతున్నట్టు. కింద స్మూత్ అంటే ఎంత స్మూత్గా వెళ్ళాలి అలాంటిది అనేది కూడా, ఎంత స్మూత్గా వెళ్ళాలి అలాంటివి కూడా చూసుకోవచ్చు. కాపీ పేస్ట్ చేసుకుంటాకే హైడ్ అంటే అది కనిపించకుండా ఉంటుంది. సో డిలీట్ బటన్, మోడలింగ్ మనకు నచ్చినట్టు మోడల్ చేసుకోవచ్చు, అలా కూడా ఉంటుంది. కింద వస్తుంది అనమాట స్క్రీన్ మొత్తం. అండ్ మోడల్స్ అలా ఉంటుంది మొత్తం. అలా గ్రూప్ అడిగింది. గ్రూప్, సెగ్మెంట్, పైవాట్, రింగింగ్, ఎక్స్పోర్ట్ చేయడం. మనం దీన్ని ఎలా యానిమేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు యానిమేట్ ఎలా చేయాలంటే మనం బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఇందాక మనం గ్రూప్ నొక్కాం కదా, మామూలుగా నొక్కితే ఇప్పుడు మనం యానిమేట్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం క్యూబ్ మీద అలా టైప్ చేశాక నొక్కాక ఇలా వస్తుంది. కింద మనకి గ్రూప్ అని ఉంది కదా, దాని పక్కన మన ప్లస్ బటన్ ఉంది. సో మనం ప్లస్ బటన్ టైప్ చేస్తే నొక్కితే క్యారెక్టర్ యానిమేషన్ ఉంది. మనకు వద్దు, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అని నొక్కితే ఇలా వస్తుంది. ఇలా కింద స్పేస్ బ్లూ కలర్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ నెట్టుకొని ఇక్కడ బ్లూ కలర్లో ఇక్కడ ఉంది కదా, డైమండ్ సింబల్ వేసి కింద ప్లస్ సింబల్ ఉంది కదా, పైనుంచి ఆ 3 డాట్స్ కింద ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ కీ యానిమేట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు అంతవరకు కావాలి. ఇదిగోండి ఇక్కడ సపోజ్ లాస్ట్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇలాగా నాకు ఇక్కడ వరకు కావాలి అంటే ఇక్కడ వరకు చేసుకున్నాను. ఇప్పుడు యానిమేట్ అయిపోయింది. మనం ఒకటి ఇదిగోండి అలా యానిమేట్ అయిపోద్దాం. అలా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్యూబ్ చేసాం కదా, ఈ ప్లేస్లో మనం హ్యూమన్ నెట్ ఎలా చేయాలో చెప్తాను. ఇది మనం డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ డిలీట్ మోడల్స్లోకి వెళ్ళి ఒక హ్యూమన్ని తీసుకుందాం. ఏమైనా ఒక హ్యూమన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏం కావాలి మిగతా ప్రో అడుగుతుంది. మరి అవి మనం మనీ కట్టి తీసుకోవాలి, మామూలుగా తీసుకోవచ్చు. మనం
దీంట్లో అయితే హ్యూమన్లో అయితే మనం కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అది మనం ప్లస్ బటన్ మీద టైప్ చేసి ఈడే కొనేస్తాను అన్నమాట మనకు కావాల్సినవి. సపోజ్ వాకింగ్ అని ఉంది, వాకింగ్ క్లిక్ చేసా కానీ ఎవరు కావాలని అడుగుతున్నాడు. ఓకే ఎలా ఉందా, ఇలా పెంచుకోవాలన్నమాట. మధ్యలో రూట్స్ తిప్పుకోవాలంటే రొటేట్ అని ఉంది కదా, రొటేట్ చేసి ఒకసారి ఇలా క్లిక్ చేసి అంతే. అప్పుడు ఇక్కడ అక్కడికి వస్తాడు కదా, సరిగ్గా ఎప్పుడు వస్తాడు అక్కడికి, అక్కడ సరే నొక్కదే అక్కడ నుంచి మనం ఎలా ఇదిగోండి ఇలాగా రొటేట్ చేసుకోవచ్చు. అలాగే మన ఇష్టం అనమాట, ఎంతలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను బ్యాక్కి వెళ్ళిపోయి నేను చేసింది చూపిస్తాను సార్, చూడండి ప్లే చేస్తున్నాను. అలాగే మనం చేయకుండా కొన్ని ఉన్నాయి, మనం కావాలంటే క్రియేట్లోకి వెళ్ళి మనకి ఎలా కావాలో అలాగా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీద ఏమైనా మంచి ప్రాజెక్ట్ అలాంటివి చేసి ఓ వీడియో ఆడదాను ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మన ఎన్నో వస్తాయి.